హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్‌కి సంబంధించిన తెలుగు బిట్స్ అయితే చూద్దాము. తెలుగులో మనకి 30 బిట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ మనకి తెలంగాణలో టెట్ అయితే జరుగుతుంది కదా! ఇలాంటి పేపర్స్ అయితే ప్రాక్టీస్‌గా ఈ పేపర్‌నైతే ప్రాక్టీస్ అయితే చేయండి. తెలంగాణలో ఇప్పుడు ఎలాంటి బిట్స్ వస్తున్నాయనేది కూడా వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. సోషల్ బిట్స్, సైకాలజీ బిట్స్ కూడా ఛానల్‌లో ఉన్నాయి. అవి కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. మంచి మార్క్స్ అయితే తెచ్చుకుంటారు మీరు. మినిమమ్ ఇలాంటి పేపర్‌లోంచి ఇదే మోడల్‌లో మనకి బిట్స్ అయితే వస్తున్నాయి. వీటి నుంచి మీకు మినిమమ్ 20 బిట్స్ దాకా అయితే రావచ్చు. అందుకని ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఏపీకి సంబంధించినవి, తెలంగాణకు సంబంధించిన టెట్, డీఎస్సీ పేపర్స్ అన్నీ ఛానల్‌లో ప్రీవియస్‌వి ఉన్నాయి. సిలబస్ ఉంది. మీరు ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మనకి ప్రతి పేపర్‌లో కూడా ఒక పద్యము, ఒక గద్యం అయితే ఇస్తున్నారు. దానికి సంబంధించిన మనకి ఒక 4 క్వెషన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అది యొక్క పల్లెటూరు గల వందొక కొన్ని గృహాలు పెంకు చాలు దల ధరించి మోము టెటులాయని సంస్కృతి భారమెంచి బాధదనరు పెన్ను టుంబివలే దాపున మౌనుల వోలె బురియు డెల్లద నమితాన వీడు నెడనీ బరువే తృణతుల్యమౌ ననన్. ఇక్కడ గృహాలు తల మీద ధరించినవేమిటి? పెంకులు. సంస్కృతి పదానికి అర్థం సంస్కృతి అంటే సంసారం. పూరిండ్లు ఇట్లా ఉన్నాయి. మౌనుల ఓలే ఉన్నాయి. గడ్డితో సమానము అనే అర్థం గల పదము ఎన్నవ పద్యపాదంలో ఉంది? 4వ పద్యపాదంలో ఉంది. ఇక మనకి ఒక గద్యాన్ని కూడా ఇచ్చారు. మనకి ఏపీలోనేమో ఒక పద్యం ఇచ్చి ఒక క్వెషనే ఇస్తారు. ఇక తెలంగాణలో ఒక పద్యం ఇచ్చి 4 క్వెషన్స్ అయితే ఇస్తారు. ఈజీగా మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. మీరు ఈజీగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ తెలుగు. అందుకని మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే తెలుగు అయితే స్టార్ట్ చేసుకోండి. ఈజీగా మార్క్స్ అయితే మీకు తొందరగా కంప్లీట్ అయిపోతాయి. ప్లస్ మీ కంటెంట్‌ని కూడా స్టార్ట్ చేసుకోండి. కంటెంట్ కూడా బిట్స్ చేయండి. యక్షగాన ప్రదర్శనకు రంగస్థల వీధి. అది చౌరస్తా కావచ్చు, ఏదైనా గుడి ప్రాంగణం కావచ్చు, ఏదైనా గృహ ప్రాంగణం కావచ్చు. రంగస్థలానికి చదును ప్రదేశం ఉంటుంది. సాంప్రదాయక నాటకాలకు వలె వేదికలుండవు. అప్పటికప్పుడు నడివీధే వేదిక అవుతుంది. అది ఆడే ఆటకు రంగస్థలం అవుతుంది. ఏటూ 16 అడుగుల స్థలం ఉండే విధంగా చూసుకుంటారు. 4 వైపులా గుంజలు పాతుతారు. మామిడి తోరణాలు కడతారు. వేదిక స్థలాన్ని పేడతోనూ అలుకుతారు. పసుపు ముగ్గు వేస్తారు. యంత్రరచన చేస్తారు. ముందున్న గుంజలకు 2 మషాల్స్ కడతారు. నిప్పు తొట్టెలు కట్టి అందులో గుగ్గిలం వేస్తూ ఉంటారు. వెనుక వైపున ఉన్న 2 గుంజలకు తెర ఉంటుంది. వేదికకు 3 వైపులా ఖాళీ ఉంటుంది. ఆ 3 వైపులా ప్రేక్షకులుంటారు. నటుల ప్రదర్శన ఎటు 18 పొడవు వెడల్పు ఉన్న వేదిక అనే ఆ వీధిలోనే చిందులు తొక్కుతారు. లయానుగుణంగా వెనుకకు ముందుకు పక్కకు కదులుతుంటారు. ఈ కదలికలోని లయలు, హొయలు ఉంటాయి. నృత్య, నాట్య, వృత్తాది విశేషాలుంటాయి. లయగతులలోని సున్నితత్వము ఉంటుంది. దూకుడు ఉంటుంది. సామూహిక గానంలో గళాలు కలుస్తాయి. నుడుకుకు తగ్గ అడుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది. ఇది అచ్చంగా జానపదుల రంగస్థలం. అందుకే యక్షగానం జానపద రూపకం అయింది. యక్షగానానికి వేదిక అయ్యేది ఏంటి? వేది. ఇక తెర దేనికి కడతారు? గుంజలకి కడతారు. ఇక్కడ గుగ్గిలం దేనిలో వేస్తారు? నిప్పు తొట్టిలో వేస్తారు. క్రింది వాటిలో జానపద రూపకం ఏది? మనకి యక్షగానం. ఇక మనకి
బిట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అతడు వస్తాడో రాడో అనేది ఏ తరహా వాక్యము? సందేహము. వస్తాడో రాడో అనేవి సందేహ వాక్యాలు. ఆశ్చర్యార్థకం అంటే మీరు ఆశ్చర్యాన్ని కలిగించడం. అనుమతి తీసుకోవడాన్ని అనుమత్యార్థక వాక్యాలు అంటారు. నిషేధం అంటే చెయ్యవద్దు అనే వాటిని నిషేధక వాక్యాలు అవుతాయి. ఇక ఎట్లని అనే పదాన్ని విడదీయండి. ఎట్లు ప్లస్ అని, ఇవి మనకి ఎట్లు అని అయితే వస్తుంది. ఆటవెళది పద్యంలోని మొదటి 2 పాదాల గణాల వరుస ఏమిటి? మనకి ఉత్పలమాల మచ్చేపం అయితే రీసెంట్‌గా మనకి ముందు పేపర్‌లో అయితే ఇచ్చారు. ప్రతి దాంట్లో మనకి ఒక విడదీసి సంధి పేరు ఇస్తున్నారు. సమాసం గూడా ఇస్తున్నారు. నిన్న జరిగిన ఎగ్జామ్‌లో మనకి వృత్త పద్యాల నుంచి అయితే ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు జరగబోయే వాటిలలో వృత్త పద్యాలతో పాటు ఇవి కూడా రావచ్చు. జాతి పద్యాలు కూడా ఇవ్వవచ్చు. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 5 సూర్యగణాలు ఆటవెళదికైతే ఉంటుంది. మొదటి 2 పాదాలు అని ఇచ్చారిక్కడ. మనకి మొదటి 2 పాదాలలో ఈ విధంగా ఉంటుంది. తర్వాత 3, 4 పాదాల్లో కూడా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 5 సూర్యగణాలైతే ఉంటాయి. ఇక ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణ చెప్పండి. మేఘాలు గున్న ఏనుగుల్లా అన్నట్లున్నాయి అంటే ఉత్ప్రేక్ష అంటే ఊహ గురించి చెప్పేదాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఇక్కడ మేఘాలని దేనితో పోలుస్తున్నారు? గున్న ఏనుగుల్లాగా అని అంటున్నారు కదా! ఎప్పుడైనా ఇలాంటి గుర్తు ఉందంటే అది ఉత్ప్రేక్ష అలంకారం అని గుర్తుపెట్టుకోండి. ఎర్రని సూర్యకిరణాలలో ఎర్రని అనే పదం ఏ భాషా భాగానికి చెందుతుంది? ఎర్రని అనేది విశేషణంకి చెందింది కాబట్టి విశేషణము. నామవాచకం అంటే మీకు తెలుసు. అవ్యయము అంటే నామవాచకం కానివి అవ్యయాలు. క్రియ అంటే మనకి పని. నీరజభవుడు దీనికి వ్యుత్పత్త్యార్థము బ్రహ్మ. కినుకను పర్యాయ పదాలు. కినుక అంటే అలుక, కోపము. చేతికి ఎముక లేదు అనేటివి జాతీయము. మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నాయి ఇవన్నీ చూడండి. నాగలి అనే పదానికి పర్యాయ పదం కానిది అనేది ఇచ్చారు. స్మితము. దుక్కి, హలము, శిరము అనేటివి పర్యాయ పదాలు. జాతర అనే పదానికి ప్రకృతి, యాత్ర అంటే జాతర. ఇక్కడ కవి శశాంక అనే బిరుదు గల కవి ఎవరు అని ఇచ్చారు. అడదెపు చంద్రమౌళి. మీరు ఎక్కువగా బిరుదులు అనేటివి మనకి శతక పద్యాలు ఉంటాయి కదా! స్కూల్ అసిస్టెంట్ చదివే వాళ్ళు 8th, 9th, 10th నుంచి ఎక్కువగా బిట్స్ అయితే వస్తున్నాయి. మీరు 8th, 9th, 10th బుక్స్ నుంచి అయితే చూసుకోండి. వెనకాల ఉన్నటువంటి మనకి ప్రకృతులు, వికృతులు, ఉత్పత్త్యార్థాలు, పర్యాయ పదాల నుంచి ఎక్కువగా బిట్స్ అయితే అడుగుతున్నారు. అవి బాగా ప్రాక్టీస్ చేయండి. కవి పరిచయాలను కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. జానపద సాహిత్యంలో అలంకార విధానము పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరు? రుక్నుద్దీన్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చినటువంటి గ్రంథాలు స్వర్ణకమలాలు. మనకి స్వర్ణకమలాన్ని రచించింది ఎవరు అనేది నిన్న ప్రీవియస్ పేపర్లో అయితే ఇచ్చారు. మనకి ఇల్లందుల సరస్వతి గారు రచించారు. ఇక్కడ సీత ఇష్టాలు పాఠం క్రింది వానిలో ఏ ప్రక్రియకు చెందింది? ప్రక్రియ కూడా వచ్చింది. బుర్రకథ ప్రక్రియకు చెందింది. శారదరాత్రులు అనే పద్యం వరకు భారతావాదం చేసిన కవి ఎవరు? నన్నయ్య. క్రిందివాండ్లు దాశరథి కృష్ణమాచార్య రచన ఏది? యాత్రాస్మృతి. సాహిత్యంలో ఒక క్రియను వేరొక క్రియలకు మార్చగలుగుట అనే స్పష్టీకరణను ఈ బోధనా లక్ష్యానికి చెందుతుంది. మనకి ఇక్కడ ఈ 5 బిట్స్ తెలుగు మెథడాలజీ నుంచి అయితే వచ్చాయి. సృజనాత్మకత. తెలుగు భాషా మాండలికాలను 4 రకాలుగా విభజించిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త బద్రిరాజు కృష్ణమూర్తి. క్షుణ్ణ పఠన ప్రయోజనాల్లో చేరని అంశాలు వివిధ భాషా ప్రక్రియల్లోని శైలి, రీతి, వృత్తులు, పాకాలు, రసభేదాలు, ఛందస్సు, అలంకార భేదాలు తెలుసుకొనుటకు తావులేదు. గౌణవాచకము, పూరణవాచకము, విస్తార పఠనం వాచకము అని పిలువబడే వాచకాలు ఏమిటి? మనకి ఉపవాచకాన్ని ఆ విధంగా అయితే పిలుస్తారు.
ఇక్కడ వృత్తిపూర్వ, వృత్యంతర ఉపాధ్యాయ శిక్షణలో ఉపాధ్యాయులు ఎదుర్కొనే సంక్లిష్టతను దూరం చేసి బోధన నైపుణ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బోధన ఏమిటి? సూక్ష్మ బోధన. ఈ సూక్ష్మ బోధన నుంచి అయితే ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. తరగతి గదులను ఆట స్థలాల్లో, వసతి గృహాల్లో విద్యార్థి ప్రవర్తనను అతనికి తెలియకుండా ఉపాధ్యాయుడు తెలుసుకోవడానికి ఉపయుక్తమైనటువంటి మూల్యాంక సాధనం ఏమిటి అంటే పరిశీలన. మనకి ఇక్కడతో అయితే తెలుగులో నుంచి 30 బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. చాలా వరకు మనకి టెక్స్ట్ బుక్‌లో ఉన్న బ్యాక్ సైడ్‌లో ఉన్నటువంటి బిట్స్ ప్రకృతులు, వికృతులు, ఉత్పత్త్యార్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు వాటి నుంచి బిట్స్ అయితే వస్తున్నాయి. మీరు వెళ్ళే ముందు అవి మాత్రం ఖచ్చితంగా చూసుకొనైతే వెళ్ళండి. దాంట్లో డిఫికల్ట్‌గా ఉన్నవి అడుగుతున్నారు. కేసరి అంటే ఏమిటి అని నిన్న అడిగారు. ఒక జంతువుల నా పేరు ఉంటది కదా! నానార్థాలు, పర్యాయ పదాలు అలాంటివి ఎక్కువగా అడుగుతున్నారు. మీరు జంతువులకు సంబంధించినవి చూసుకోండి. హంసకి చూడండి వికృతి అడిగారు నిన్న. అలాగా అవి చూసుకొనెళ్ళండి. ఇంకా మీరు కవి పరిచయాలు నేర్చుకోండి. కవి పరిచయాల నుంచి పాఠము ప్లస్ రచయిత ఎవరు అనైతే అడుగుతున్నారు. ప్రక్రియలు గూడా అడుగుతున్నారు. ఇం ఇంకేమడిగారంటే నిన్న రచనలు వాటి యొక్క వారి యొక్క బిరుదులు గూడా అడుగుతున్నారు. ఆ క్వెషన్స్ మీరు ముందు ఉన్నటువంటి పాఠంలో ఎ ఎక్ ఎక్కువగా అడగట్లేదు. మనకి కవులు, రచనలు, బిరుదులు అడుగుతున్నారు. అందుకే మీరు కవి పరిచయాలను చూసుకొనెళ్ళండి. ఇక మెథడాలజీ విషయానికొస్తే మనకి ప్రతి టాపిక్‌లో నుంచి ఒక్కొక్క బిట్ అయితే వస్తుంది. ఇంకింతేనండి. ఈ ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. ఎందుకంటే ఇప్పుడు టెట్ జరుగుతుంది కాబట్టి ఈ పేపర్ మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మేము వాటికైతే రిప్లై అయితే ఇస్తాము. ప్రతిరోజు జరిగిన పేపర్‌లోని క్వెషన్స్ మీకు అందించడం అయితే జరుగుతుంది. మీరు ఛానల్‌ని ఫాలో చేయండి. ఫాలో చేస్తే మీకు ఆ బిట్స్ కూడా మేము అప్‌లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఈజీగా మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టెట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్.